హాయ్ ఫ్రెండ్స్, టుడే సండే స్పెషల్ రెసిపీ బోటీ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. బోటీ కర్రీకి కావాల్సింది ఫస్ట్ బోటీని తెచ్చుకొని నీట్గా కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక నిమ్మకాయను పిండుకోండి. నీట్గా నిమ్మకాయ మొత్తం పిండుకోండి. ఇలా చేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. నిమ్మకాయ మొత్తం పిండేసి దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బోటీని, ఇక్కడ నేను 1 kg తీసుకున్నాను, దీన్ని మొత్తం దీంట్లో వేయండి. వేసి మంచిగా దూరం స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీని మీద మూత పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, 2-3 యాలకులు, మిరియాలు, అలాగే దాన్ని మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని మెత్తగా చేసుకోండి. ఇప్పుడు మన బోటీ కర్రీ పైన మూత తీసి చూడండి, బోటీ చక్కగా ఉడికిపోయింది. ఉడకకపోతే ఇంకో 5 minutes అలాగే పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి మంచిగా చూసుకోండి ఉడికిందా లేదో. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికితేనే మనకు మంచిగా ఉంటుందండి, తొందర కర్రీ అవుద్ది. ఇప్పుడు స్మాష్ చేసి చూసుకోండి, అలాగే ఉడికింది. నెక్స్ట్ దీన్ని ఒక గిన్నెలో వేసుకోండి. ఒక్కొక్కటి తీసి వేసుకోండి. మంచిగా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని మనకి ఎంత కావాల్సో అంత సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం నార్మల్ సైజు కట్ చేస్తున్నాను, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోండి. ఇలాగే అన్నీ ఉన్న ఈ పేగులను కూడా ఇలానే కట్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది. ఇప్పుడు దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ దీంట్లో వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిర్చీలు నేను కట్ చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసి మంచిగా కలుపుకోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలిపేసుకొని, నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఎక్కువైనా వేసుకోండి, బాగుంటుంది. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఒక మీడియం సైజ్ టమాటోను కట్ చేసి పెట్టుకున్నాను, దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసేయండి. ఇది మొత్తం పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బోటీని దీంట్లో వేసుకోండి. దీంట్లో వేసుకొని మొత్తం మసాలా దీనికి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నేను 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్,
అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలాగ 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలా మొత్తం దీనికి మంచిగా పట్టుద్ది. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని మంచిగా దానిపైన మూత పెట్టేసి ఒక 6-8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేరుకుంది కదా, చూడండి. స్మెల్ వస్తుంది మంచిగా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూడండి. కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్. కొత్తిమీర కంపల్సరీ వేసుకోండి. చూడండి పీస్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నోట్లో వేసుకొని చూస్తున్నాను, చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని ఇలాగే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి అన్నంలోనికి, చపాతీలోకి. మన బోటి కర్రీ అని రెడీ అయిపోయిందండి. సండే స్పెషల్ బోటి కర్రీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది అన్నంలోనికి, చపాతీలోకి సూపర్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.